ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించిన ఈ పెన్షన్ వ్యవహారం గురించి మనం మాట్లాడుకునే ముందు ఒకసారి తెలంగాణ ఎన్నికలకు సంబంధించినటువంటి అప్పుడు జరిగింది ఏంటి అనే దాని గురించి చూద్దాం. రైతు బంధు అనేది అప్పట్లో ఆగినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ఎన్నికల టైంలో రైతుల ఊసురు తగులుతుంది మీకు అంటూ బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ ఎన్నికల టైంలో చాలా పెద్ద రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఎందుకంటే అట్లా ఆగడానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ రైతు బంధుని ఆపిందా అంటే లేదు, ముందు ఇవ్వమని అడిగింది. కానీ కంప్లైంట్ ఇవ్వటం వల్ల ఈసీ రైతు బంధుని ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీని ఆపినటువంటి పరిస్థితి ఉంది. సో అయితే ఎలక్షన్ టైంలో రైతు బంధు రాలా. కానీ అప్పుడున్నటువంటి రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి? ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల్లోంచి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయి. అందువల్ల ఇలాంటి రాజకీయపరమైనటువంటి అంశాలు ఎంత మేరకు ప్రజల పైన ప్రభావం చూపిస్తాయి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. దాని గురించి ఎగ్జాక్ట్గా చెప్పలేం. అక్కడ జరిగిందే ఏపీలో కూడా జరుగుతుందని మనం చెప్పలేం. సో పెన్షన్ అనేది ఎవ్రీ మంత్ వచ్చేటువంటి అంశం. ఎలక్షన్ కమిషన్ కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పెన్షన్లైనా రైతు మందైనా వీటి గురించి వాళ్ళు పనిగట్టుకుని ఆపాల్సిన అవసరం లేదు. దాని మీద వీళ్ళు పెద్ద పెద్ద రూల్స్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. రైతు బంధుకి అయితే రూల్ పెట్టి ఆపారు. ఇక్కడ ఏమీ పెన్షన్లు ఇవ్వద్దని లేదు, వాలంటీర్ని పక్కన పెట్టమని కోరారు. కానీ రాజకీయ పార్టీలు భయపడుతూనే ఉంటాయి, ఎలక్షన్ కమిషన్లు చర్యలు తీసుకుంటూనే ఉంటాయి, ప్రజల మెదడుల్లో కూడా అనుకున్నది వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎలక్షన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లని పక్కన పెట్టడం అనేది ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ డిస్కషన్గా నడుస్తుంది. వాలంటీర్ల ద్వారా ఇచ్చేటువంటివి ఇవ్వకండి, మీరు ఆల్టర్నేటివ్ చూసుకోండి అనేసి ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. వాలంటీర్లు అనేవాళ్ళు వైసీపీ కార్యకర్తలు అనేది ప్రధాన ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి స్పీచ్ల్లో కానీ విజయసాయి రెడ్డి లాంటి వారి స్పీచ్ల్లో కానీ వాలంటీర్లు మనవాళ్లే, వైసీపీ వాళ్లే అంటూ చాలాసార్లు వ్యాఖ్యానించారు. అయితే టీడీపీ జనసేన వాళ్ళకి ఇది పెద్ద ఆయుధంగా మారింది. ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి వాళ్ళు వేసినటువంటి కేసు వల్ల ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. సో ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళని వాలంటీర్ల కింద పెట్టుకోరు కదా, వాళ్ళ పనే ప్రభుత్వం యొక్క పథకాలు తీసుకెళ్ళడం. సో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వాళ్ళని వాళ్ళు పెట్టుకుంటారు, అంటే వైసీపీ పార్టీకి అధికారంలో ఉండే వాళ్ళని పెట్టుకుంటారు. అదే జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా. సో అందువల్ల వీళ్ళందరూ కూడా, ఈ వాలంటీర్లు అందరూ కూడా పెన్షన్లు ఇస్తే పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనేది బాగా మనసులో పెట్టుకున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసినటువంటి పని ఇది. ఆయన చేసిన తప్పు అయితే ఏం కాదు. సో ఒకటి ఎలక్షన్ కమిషన్ ఇక్కడ చేసినటువంటి తప్పు ఏంటంటే కరెక్ట్గా ఏప్రిల్ 1న ఇవ్వాలంటే 28నే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లేదా రూల్ని బయట పెట్టడం. దానివల్ల ప్రభుత్వానికి కూడా ఎక్కువగా ఆల్టర్నేటివ్ని చూసుకునేటువంటి పరిస్థితి రాలేదు. సో ఎలక్షన్ కమిషన్ ఈ ఆదేశాలు ఇచ్చేసింది, దాన్ని కంపల్సరీ వీళ్ళు అప్లై చేయాల్సి వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు అనుకూలమైనటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వల్ల ఇది వచ్చింది అనేది వైసీపీ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. తెలుగుదేశం వాళ్ళు ఒక పార్టీగా ఈ అంశంలో వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి భయం పట్టుకుంది. ఈ పెన్షన్ని ఇచ్చే ప్రోగ్రాంలో ఈ వాలంటీర్లు ఆపడం ఏదైతే ఉందో అది మళ్ళీ తమ మీదకి ఏమన్నా వస్తుందా అనేటువంటి టెన్షన్ కూడా రావడం స్టార్ట్ అయింది. సో వైసీపీ దీన్ని ఇప్పుడు ఒక పెద్ద ఆయుధంగా మార్చుకునే ప్రయత్నాన్ని చేస్తుంది. అల్టిమేట్గా ఇప్పుడు ఇస్తున్నారు గ్రామ సచివాలయాల్లో కొంతమంది వెళుతూ ఈ యొక్క సేమ్ పెన్షన్స్ కోసం వెళ్ళటం, తీసుకునే ప్రయత్నంలో చనిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలా సాడ్ పరిస్థితులు. ఇంటికి మాత్రం తీసుకొచ్చి ఇవ్వాల్సింది ఈ యొక్క వికలాంగులకు కానీ, విపరీతంగా వృద్ధులై ఉండి ఇబ్బంది పడుతున్నారు, తీవ్రమైన ఆరోగ్యకర పరిస్థితులు ఉన్న వాళ్ళకైతే ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని సెక్షన్ల వృద్ధులు ఉంటారు, బాగా అనారోగ్యం ఉన్నవాళ్ళు, ఇలాంటి వికలాంగులకి వాళ్ళకి ఇంటి దగ్గర ఇస్తామనేసి ప్రభుత్వం కానీ లేకపోతే కలెక్టర్లు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి ప్రత్యామ్నాయ పరిస్థితుల ద్వారా ప్రభుత్వం కూడా ఇంటింటికి అందించే ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని కూడా రాజకీయంగా వాడుకోకూడదు. ఎందుకంటే రేపు ఇది రాజకీయంగా ఎటువైపు మారుతుందో చెప్పలేం. తెలుగుదేశం పార్టీ ఆపిందని ప్రజలు అనుకుంటారా, లేకపోతే ఈ ప్రభుత్వమే ఇవ్వలేకపోతుందని ప్రజలు అనుకుంటారో తెలియదు. కాబట్టి ఈ టైంలో రిస్క్ తీసుకోవడం అనేది ఓవరాల్గా పొలిటికల్గా వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ బట్టి ఓట్లు వేస్తారు తప్ప ఇట్లా పెన్షన్లు ఆపకపోవడం అంశం మీద ఓట్లు వేస్తారనేది నేను అనుకోను. అంటే పెద్ద ఎత్తున ఇది ఎఫెక్ట్ ఉంటుందని నేనైతే అనుకోను.
అనుకోను. సో రాజకీయంగా వీళ్ళకి లబ్ధి అవుతుందో లేదో గ్యారంటీ లేని అంశం మీద ప్రజల్ని పైగా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం ఇది. సో ఆల్రెడీ అమలవుతున్నటువంటి పథకాల్ని అమలు చేస్తామని, వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని కూటమి ఆల్రెడీ హామీ కూడా ఇస్తుంది. సో వాలంటీర్ వ్యవస్థను కూడా వాళ్ళు పక్కన పెడతాం అనట్లా. వాలంటీర్లు ఉంటారు, పథకాలు ఉంటాయి, ఇంకా అదనంగా ఇస్తామని కూడా చెప్తున్నారు తప్ప ఇవేమి ఉండవని వాళ్ళు చెప్పట్లేదు కదా. సో అందువల్ల ఇది పాలిటిక్స్లో ఎట్లా ఉంటుందంటే ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి రెండు ప్రధాన పార్టీలకి ఉంటుంది. అది మానేసి వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎవరు అవతల వాళ్ళకి డ్యామేజ్ జరగాలని వీళ్ళకి డ్యామేజ్ జరగాలని అవతల వాళ్ళు ఈ రకమైనటువంటి కంగారు పడడం, ఈ రకమైనటువంటి టెన్షన్ పడడం ఏదైతే ఉందో ఇది ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి అంశం తప్ప ఎవరికైనా సరే ఇది ఏ రకమైనటువంటి డ్యామేజీని చెయ్యదు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే డ్యామేజ్ అనేది ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది వైసీపీకి లేదా టీడీపీకి, లేదా పాజిటివ్ ఉంటుంటే ఆ పాజిటివ్ అట్లాగే ఉంటుంది. ఆఖరిలో జరిగేటువంటి చిన్న చిన్న అంశాలని మరీ అంత సీరియస్గా తీసుకునేటువంటి ప్రజానీకు దాదాపు 95% ఉండరు. ఒక 5% తీసుకుంటే దాని మీద పెన్షన్ల యొక్క ప్రభావం పడితే పడచ్చేమో, కానీ ఆఖరి నిమిషంలో జరిగేటువంటి అంశాలే అంత ఈజీగా ప్రభావితం అయిపోయేలాగా అయితే చంద్రబాబు నాయుడు గతంలో పసుపు కుంకుమ స్కీమ్ పెట్టినప్పుడే జనాలు ఓట్లు వేసి ఉండాలి. సో అట్లాంటిది జరగదు. ఇట్లా పెన్షన్ విషయంలో హడావుడి చేసినంత మాత్రాన మళ్ళీ జగన్కి వేస్తారని లేదు. సో జనం యొక్క నాడి ఇట్లాంటి ఆఖరి నిమిషం అంశాల మీద బేస్ అయి ఉండవు అనేసి నేనైతే గట్టిగా నమ్ముతున్నా. ఇది రెండు పార్టీలకి డ్యామేజ్ చేయదు, రెండు పార్టీలకి మేలు చేయదు, ప్రజలకి డ్యామేజ్ చేస్తుంది. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తించాలి, ప్రజలు గుర్తించాలి, మిగతా ప్రజలు పెన్షన్ తీసుకొని ప్రజలు, రెండు పార్టీలు ప్రధానంగా కూటమి పార్టీలు, వైసీపీ పార్టీ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇది ప్రజలకి డ్యామేజ్ చేస్తుంది. వీలైనంత ఎక్కువగా ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఉండే స్టాఫ్ని ఉపయోగించుకుని వీళ్ళంత త్వరగా ఇప్పించాల్సింది పోయి దీని మీద రాజకీయం చేయడం, అందులో మనుషులు చనిపోతే దాని మీద టీడీపీ వైసీపీ శవ రాజకీయాలు చేయడం అత్యంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. దీని మీద మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.